నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ మల్లేశం సార్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల జరుగుతున్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే అసెంబ్లీలో ఆమోదం తెలుపుతూ ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పిన వ్యాఖ్యలు కావచ్చు, వీటి గురించి కూడా కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం. నమస్తే సార్. నమస్తే సార్. ప్రధానంగా అంటే ఎస్సీ వర్గీకరణ దాదాపు 30 ఏళ్ల పోరాటంలో ఇటీవల ఒక 2 నెలల నుంచి గత మాదిగలు కావచ్చు, మాలలు కావచ్చు, మాలలు వ్యతిరేకిస్తూ ఉన్నారు, మాదిగలేమో లేదు ఖచ్చితంగా వర్గీకరణ కావాలన్నది. ఈ టైంలో ఈ వర్గీకరణ అంశం మీరేం చెప్పదలుచుకున్నారు? మాదిగలకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా దీనివల్ల? మాదిగలకు ఒక్కరని కాకుండా ఎస్సీలో ఉన్నట్టు అన్ని కులాల వారికి న్యాయం జరిగే ప్రాసెస్ ఇది. మీరు ఇంకో మాట అన్నారు, మాలలు వ్యతిరేకిస్తున్నారు, మాదిగలు కావాలంటున్నారు. ఏకలేదండి, మాలలు మాదిగలు ఎప్పుడు కూడా మా జనాభా దమాష ప్రకారము, మా సోషల్ స్టేటస్ ప్రకారం, సోషల్ బ్యాక్గ్రౌండ్ ప్రకారం ఇవ్వాలని ఎప్పుడు కోరుకున్నారు తప్ప ఏ రోజు కూడా వాళ్ళు నో అని ఎప్పుడు అనలేదు. మాలలు కూడా చాలామంది మా సోదరులు కూడా మాదిగలకు ఇవ్వాలన్నారు, కానీ దాని పాపులేషన్ ప్రకారం కానీ, ఎడ్యుకేషన్ వైస్ కానీ, ఎకనామికల్గా కానీ ఇవన్నీ చూసి ఇవ్వమని అడిగారు తప్ప అలాంటిది ఏం లేదు. సరే, అంటే ఇప్పుడు మాలల్లో కూడా కొంతమంది మాట్లాడుతూ అంటే ఇది రాజ్యాంగబద్ధం కాదు, ఇది ఆమోదం అవ్వదు, ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మళ్ళీ కొట్టేసే ఛాన్స్ ఉంది, గతంలో కూడా ఇట్లనే ఒక తీర్పుని కొట్టేయడం జరిగింది, మళ్ళీ ఇది అలాగే జరుగుతుందని కొంతమంది మాట్లాడారు. మీరేం చెప్పదలుచుకున్నారంటే ఎస్సీ వర్గీకరణ కంక్లూజన్కి వచ్చింది కాబట్టి? అంటే మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు రాకముందు, గవర్నమెంట్ రాకముందు, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ కట్టుబుట్టు ఉంటామని చేవెళ్లలో ఆల్రెడీ చెప్పింది. దానికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు ఖర్గే గారు కూడా మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అలానే ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వెంటనే దానికి మంత్రుల సబ్ కమిటీ వేయడం జరిగింది. వేసిన ఒక 30 రోజుల్లోనే 1 మ్యాన్ కమిషన్ వేయడం జరిగింది. 1 మ్యాన్ కమిషన్ జరిగిన వెంటనే 82 రోజులనే నివేదిక ఇవ్వడం జరిగింది. నివేదిక ఇచ్చిన ఒక 24 గంటల్లోనే మంత్రివర్గంలో పెట్టడం జరిగింది, ఆమోదం జరగడం జరిగింది. అంటే ఇవన్నీ చూసిన తర్వాత మీకు అర్థం అవుతలేదా? ఇది అవ్వడానికే ఉన్నది, చేస్తారు. ఇది కూడా జీవోగా వెరీ సూన్ అది రాబోతుంది. నిన్న మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 9% మాకు ఇవ్వడం జరిగింది, 2% మేము నష్టపోతున్నాం అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు దీనికి సంబంధించి? మా మందకృష్ణ అన్నగారికి, మా గౌరవ పద్మశ్రీ మందకృష్ణ అన్నగారికి మేము ఎప్పుడు అందరం కృతజ్ఞులం. ఈరోజు మేము మాదిగా అని చెప్పుకుంటామంటే మా మందకృష్ణ మాదిగ పుణ్యమే. మేము అందరం అన్నగారు మాట్లాడింది వాస్తవమే అయి ఉండొచ్చు, కానీ అంటే ఇప్పుడు మనము షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన ఒక లెక్కలు చూస్తే, ఒకసారి డీప్గా అన్ని అనాలిసిస్ చేస్తే మాదిగలకి ఏం నష్టపోలేదు. ఎందుకంటే 9%, 99 ఒక క్లాస్ గ్రూప్ 2లో 99.9% ఉన్నారు మాదిగలు. అలానే గ్రూప్ 1లో బేడబుడిగ జంగాలు వాళ్ళు కూడా మాదిగకు వస్తారు, వాళ్ళు 76% ఉన్నారు. అంటే అక్కడ 1% 76% బేడబుడిగ జంగాలే తీసుకుంటే మా మాదిగ వాళ్ళే తీసుకుంటున్నారు. అందుకు అక్కడ 1%, ఇక్కడ 9%, మొత్తము 10% ఆల్రెడీ వచ్చింది అక్కడ. ఇంకోటి మన గ్రూప్ 3లో కూడా చూసుకుంటే ఎస్సీబీ నుంచి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడ కూడా కొంత పర్సెంట్. అంటే ఏ విధంగా చూసుకున్నా కానీ మేము 10 దగ్గరలో ఉన్నాము. ఏదైనా కొంచెం అటు ఇటు ఉన్నప్పుడు కూడా పెద్ద మనసుగా పెద్దన్న పాత్ర పోషిస్తూ ఏదైతే మాకు ఇప్పటికి కూడా రిజర్వేషన్ నోచుకోలేని ఏదైతే ఉపకులాలు ఉన్నాయో వాళ్ళకు ఇస్తున్నాం అనేది సంతోషం ఉంది తప్ప మేమేం కోల్పోయిన బాధ అయితే ఏం లేదు. ఇంకోటి సార్, అంటే మాలలు అంటే కొంతమంది మాలలు మాట్లాడుతుంటే బహిరంగ సభలు పెట్టి కూడా ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తూ కొంతమంది సభలు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ వర్గీకరణ చేయడం వల్ల మాలలకు ఇప్పుడు అన్యాయం అయ్యే ఛాన్స్ ఉంది, మేము 5% నష్టపోతామంటున్నారు వాళ్ళు. అంటే అలా గాలికి అనడం కరెక్ట్ కాదండి. లెక్కలు తీసుకోవాలి. 2011 సెన్సెస్ అనేది దాని బేసిస్ తీసుకుంది. దాని లెక్కలు చూసుకొని లెక్కలు వేసుకుంటే ఎవరెంత ఉన్నా తెలుస్తుంది. వాళ్ళు 4.3 మాలలుగా చూసుకుంటే ఓన్లీ 4.3 ఉన్నారండి. మిగతా వాళ్ళందరూ కలుపుకొని 5.3 వరకు తీసుకొచ్చారు. సో 5.3 వచ్చి దాన్ని 5గా చేశారు. సో దాంట్లో తప్పేం లేదు. ఎప్పుడు మాట్లాడమంటే నాకు 20% కావాలంటాను, కానీ అట్లా ఉండదు కదా. దానికి ఒక లెక్క ఉంటుంది, దానికి ఒక అంటే అనాలిసిస్ ఉంటుంది. సో దాని ప్రకారం ఇచ్చారు కాబట్టి అందరికీ న్యాయంగానే ఇవ్వడం జరిగింది. అంటే ఉద్యోగాల కోసం కానీ, చదువు కోసం కానీ ఇప్పుడు కొట్లాట 30 సంవత్సరాలు ఇది కంక్లూడ్ అవుతుంది. అంటే రాజ్యాధికారం కోసం కూడా కొట్లాడే పరిస్థితి వస్తుందా సార్ ఇంకా ముందు? తప్పకుండా రాజ్యాధికారంలో ఉంటేనే కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది, రాజ్యాధికారంలో ఉంటేనే మనం అందరం చేంజ్ అవుతామని చెప్పేసి. అది నెక్స్ట్ వస్తుంది. ప్రస్తుతానికైతే అసలు ఈ ఉద్యోగాలు, ఈ అవకాశాలు లేని పరిస్థితులు లేనప్పటి నుంచి ఇప్పుడు మనం కనీసం ఆ స్థాయి వరకు వచ్చాము. ఇంకా ముందు ఎలా ఉంటుందని చూడాలి. మొన్న ప్రవేశపెట్టిన సర్వేలో కూడా అంటే ఎస్సీలకి తక్కువ జనాభా ఉన్నట్టుగా చూపిస్తా ఉన్నారని ఒక చర్చ జరుగుతూ ఉంది సార్. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు?
అంటే గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న మనం తప్పు పట్టలేము. వాళ్ళ పరిస్థితులు వాళ్ళు తీసుకున్న ఒకవేళ కరెక్ట్ ఏందో అనేది మనం కరెక్ట్ ఉన్న ఏ విధంగా చేయాలని చెప్తే గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తే గవర్నమెంట్ ఆ మెజర్ తీసుకుంటుందేమో ఆలోచించాలి. థ్యాంక్ యూ సార్.